మీరు మంచి మంచి ఏఐ వీడియోలు చేయాలనుకుంటున్నారా? ఫ్రీగా హాలీవుడ్ స్థాయి వీడియోలను తయారు చేసే ఒక మంచి ఏఐ టూల్ కోసం వెతుకుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఎందుకంటే త్వరలో xfil.ai అనే అత్యంత శక్తివంతమైన ఏఐ వీడియో మోడల్ అయితే రాబోతుంది. ఈ టూల్ కేవలం ఒక అప్డేట్ మాత్రమే కాదు, కంటెంట్ క్రియేటర్స్, యూట్యూబర్, ఫిల్మ్ మేకర్స్ కి ఒక పెద్ద అడ్వాంటేజ్ అవ్వబోతుంది. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఏఐ తెలుగులో. ఈ వీడియోలో మనం క్లింగ్ 3.0 అంటే ఏమిటి, ఇప్పటి వరకు బయటికి వచ్చిన ప్రీ రిలీజ్ సమాచారం ఏమిటి, క్రియేటర్స్ ఏమేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అలాగే xfil.ai అనే వెబ్సైట్ ను ఒక చిన్న వాక్ త్రూ ద్వారా చూద్దాం. గూగుల్లోకి వెళ్ళి xfil.ai అని టైప్ చేయండి. ఈ విధంగా మీకు వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఈ వెబ్సైట్ అనేది మల్టీ మోడల్ టూల్స్ కి ఒక బెస్ట్ ప్లాట్ఫామ్. జనరల్ గా మనము వీడియోస్ క్రియేట్ చేసేటప్పుడు ఒక్కొక్క పర్పస్ కోసం ఒక్కొక్క టూల్ ను వాడతాం. కానీ xfil.ai లో అన్ని మోడల్స్ మనకు ఒక ప్లేస్ లో దొరుకుతాయి. సో ఇప్పుడు నేను ఇమేజ్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి చాలా మోడల్స్ ఉన్నాయి. xfil Sol అని చెప్పి, xfil Popcorn, Nano Banana Pro, Seed Dream, GPT Image 4, Flux, Kling 01 Image, WAN 2.2 ఇట్లా మీకు మల్టీ టూల్స్ అన్ని ఈ యొక్క ప్లాట్ఫామ్ లోనే దొరుకుతాయి. సో వీడియో తీసుకుంటే ఇక్కడ మీకు క్లింగ్ ఉంది, స్వరా ఉంది, వియో 3 ఉంది, సీడాన్స్ ఉంది, వ్యాన్ ఉంది, మినిమాక్స్ ఉంది. ఇట్లా అన్ని ఏఐ మోడల్స్ ఒకే ప్లేస్లో ఉంటాయి. ఈ టూల్ని యూజ్ చేసుకుని మీరు సినిమాటిక్ స్టైల్లో వీడియోస్ అయితే క్రియేట్ చేయొచ్చు. సో చూడండి, చాలా ఆప్షన్స్ ఉంటాయి. మనం కనుక ఏఐ వీడియోస్ పైన వర్క్ చేస్తుంటే ఈ టూల్ అనేది ఒక గేమ్ చేంజర్. మీరు ఒక్కొక్క వర్క్ కి ఒక్కొక్క టూల్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. అన్ని టూల్స్ ను మనం ఒకటే ప్లాట్ఫామ్ లో యూజ్ చేసుకోవచ్చు. వీడియో ఎడిటింగ్ కోసం కానీ, ఇమేజ్ క్రియేషన్స్ కోసం కానీ, వీడియో క్రియేషన్ కోసము, అండ్ అట్లాగే సినిమాటిక్ స్టూడియోస్. సో దీంట్లో మనకు సినిమాటిక్ స్టూడియో ఆప్షన్ అయితే మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. మీరు ఇమేజ్ని తీసుకొని ఈ విధంగా మంచి మంచి సినిమాటిక్ స్టైల్ వీడియో క్లిప్స్ అయితే క్రియేట్ చేయొచ్చు. సో చూడండి, సో ఈ క్లిప్ చూడండి, మీకు ఈ క్లిప్స్ అనేది చాలా హై క్వాలిటీలో క్రియేట్ అవుతాయి. 4Kలో మనం మంచి మంచి సినిమాటిక్ స్టైల్ యానిమేషన్ మూవీస్ని అయితే క్రియేట్ చేయొచ్చు. సో ఇట్లా మీరు మైథాలజీ మూవీస్ అయినా, ఫ్యాక్ట్స్ అయినా, హాలీవుడ్ మూవీస్ అయినా, ఏవైనా మనం ఈ మోడల్స్లో క్రియేట్ చేయొచ్చు. ఈ మోడల్లో మనకి ఏంటంటే మనము కెమెరాని కంట్రోల్ చేయొచ్చు. సో ఇక్కడ మీరు ఇమేజ్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మీకు కెమెరా అని ఉంటుంది, లెన్స్ అని ఉంటుంది, ఫోకల్ లెంత్ అని ఉంటుంది. సో ఇట్లా మనము కెమెరా మన కంట్రోల్లో ఉంచుకొని ఇమేజ్ను, వీడియోని జనరేట్ చేయొచ్చు. యూట్యూబర్స్కి, కంటెంట్ క్రియేటర్స్కి, ఏ ఇన్ఫ్లుయెన్స్ వీడియోస్ క్రియేట్ చేసే వాళ్ళకు ఈ xfil.ai అనేది ఒక బెస్ట్ ప్లాట్ఫామ్. సో దీంట్లో మనము ఏ ఇన్ఫ్లుయెన్సర్ వీడియోస్ కూడా క్రియేట్ చేయొచ్చు. సో చూడండి, నేను ఆల్రెడీ కొన్ని వీడియోస్ క్రియేట్ చేశాను. ఇట్లా మీరు డిఫరెంట్ యానిమేషన్ స్టైల్స్ తీసుకొని మనం ఇట్లా క్రియేట్ చేయొచ్చు. సో ఇది చూడండి, నేను ఆల్రెడీ క్రియేట్ చేసింది. సో xfil అనేది మల్టీ టూల్స్కి బెస్ట్ ప్లాట్ఫామ్. త్వరలో అంటే మనకు ఒక 2-3 డేస్లో xfil.ai క్లింగ్ 3.0 వర్షన్ అయితే లాంచ్ కాబోతుంది. సో మన అందరికీ తెలిసింది వీడియో క్రియేషన్లో క్లింగ్ అనేది ఒక గేమ్ చేంజర్. సో చూడండి, క్లింగ్ మోషన్ కంట్రోల్ అని, క్లింగ్ 2.0 అని, ఇట్లా మనకు చాలా మోడల్స్ అయితే క్లింగ్ నుంచి రిలీజ్ అయ్యాయి. సో ఇప్పుడు నేను క్లింగ్ అవతార్ 2.0 పైన క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకు ఆడియో క్రియేట్ అవుతుంది, వీడియో క్రియేట్ అవుతుంది, లిప్ సింక్తో సహా క్రియేట్ అవుతుంది. సో దీనికి ఎక్స్టెండెడ్గా ఇప్పుడు కొత్త టూల్ అంటే కొత్త వర్షన్ అయితే రాబోతుంది, అదే క్లింగ్ 3.0. సో క్లింగ్ 3.0లో మనకు చాలా అప్డేట్స్ అయితే రాబోతున్నాయి. సో దీంట్లో మనకు 4K క్వాలిటీ, నరేషను, స్టోరీ బోర్డింగ్, కన్సిస్టెంట్ క్యారెక్టర్. సో మెయిన్గా మనము వీడియో మోడల్లో మనకు వచ్చే ప్రాబ్లం ఏంటి అంటే కన్సిస్టెంట్ క్యారెక్టర్ అనేది మిస్ అవుతూ ఉంటుంది. అంటే మనం కొన్ని సీన్స్ జనరేట్ చేసేసి వీడియోస్ క్రియేట్ చేసేటప్పుడు ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కానీ, బాడీ మూవ్మెంట్స్ కానీ చేంజ్ అవుతూ ఉంటాయి. కానీ క్లింగ్ 3.0 వర్షన్లో ఈ అప్డేట్ని అయితే తీసుకురాబోతున్నారు. కన్సిస్టెంట్ క్యారెక్టర్ అయితే ఉండబోతుంది. సో ఆడియో జనరేషన్ మనకు, అట్లాగే మల్టీ షాట్ నరేషన్, అంటే మనము ఒక ఇమేజ్ని తీసుకొని మల్టీ షాట్లో వీడియోని అయితే జనరేట్ చేయొచ్చు. అండ్ అట్లాగే డైరెక్షనల్ ఫిజిక్స్, 4K సినిమాటిక్ వర్క్ ఫ్లో, ఇదైతే మనకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఒక వీడియోని మీరు హై క్వాలిటీలో క్రియేట్ చేయొచ్చు. అండ్ అట్లాగే ఎక్స్టెండెడ్ సినిమాటిక్ పేసింగ్. సో మనం 13 సెకండ్స్ అంటే మనం జనరల్గా ఒక వీడియోని క్రియేట్ చేసేటప్పుడు ఏఐతో 8 సెకండ్స్ 5 సెకండ్స్ కంటే ఎక్కువ రాదు. కానీ ఇప్పుడు క్లింగ్ 3.0లో మనము వీడియోని 15 సెకండ్స్ వరకు అయితే క్రియేట్ చేయొచ్చు. ఇది ఒక బెస్ట్ గేమ్ చేంజర్. అండ్ సబ్జెక్ట్ కన్సిస్టెంట్, అంటే మనం ఒక వీడియోని క్రియేట్ చేసేటప్పుడు ఒక వీడియోలో మనం ఫస్ట్ ఫ్రేమ్లో సెలెక్ట్ చేసుకునే సబ్జెక్ట్ అనేది మనకు ఫైనల్ ఫ్రేమ్ వరకు సేమ్గా క్రియేట్ అవుతుంది. అంటే సబ్జెక్ట్ అనేది మారదు.
ఇది మనకు క్లింగ్ 3.0లో ఒక బెస్ట్ అప్డేట్. అండ్ అట్లాగే ఇంటెలిజెంట్ సీన్ ఆప్షన్కి సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే వీళ్ళు తీసుకురాబోతున్నారు. సో ఇట్లా చాలా ఆప్షన్స్ ఉన్నాయి క్లింగ్ 3.0లో. సో ఈ క్లింగ్ 3.0 అనేది మనకు 4th రోజు రిలీజ్ కాబోతుంది. Hixfield.aiలో మనం దీన్ని ఫ్రీగా అయితే ట్రై చేయొచ్చు. మీరు ఒక మంచి ఏఐ మోడల్ని కనుక యూజ్ చేయాలనుకుంటే Hixfield.aiని ట్రై చేయండి. Hixfield.aiలో మనము ఫ్రీగా అయితే క్రెడిట్స్ని అయితే పొందొచ్చు. సో నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను. సో ఇక్కడ చూడండి, నాకు 1467 క్రెడిట్స్ ఉన్నాయి. ఈ క్రెడిట్స్ అనేది నేను ఫ్రీగా యాక్సెస్ చేసుకున్నవి. సో మీరు ఈ ఫ్రీ యాక్సెస్ తోటి ఈ ప్లాట్ఫామ్ని యూజ్ చేయాలంటే నేను ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ మెథడ్ కనుక మీరు ఫాలో అయితే మీకు ఫ్రీ క్రెడిట్స్ వస్తాయి. ఆ క్రెడిట్స్ని యూజ్ చేసుకొని మీరు మంచి మంచి ఇమేజెస్ను, 4K రెజల్యూషన్ వీడియోస్ని, సినిమాటిక్ స్టైల్ వీడియోస్ని క్రియేట్ చేయొచ్చు. క్లింగ్ 3.0 అనేది ఒక వీడియో జనరేషన్లో ఒక గేమ్ చేంజర్ కాబోతుంది. సో ఇది కంటెంట్ క్రియేటర్స్కి, యూట్యూబర్స్కి, ఇన్ఫ్లుయెన్సర్ వీడియోస్ క్రియేట్ చేసే వాళ్ళకి, సినిమా మేకర్స్కి చాలా బాగా యూస్ఫుల్ అవ్వబోతుంది. ఎందుకంటే దీంట్లో ఆప్షన్స్ చాలా బాగున్నాయి. ఏవైతే ప్రాబ్లమ్స్ మనకు వీడియో క్రియేషన్లో ఇప్పటివరకు ఫేస్ చేసాము, అంటే కన్సిస్టెన్సీ, క్యారెక్టర్ కావచ్చు, డ్యూరేషన్ కావచ్చు, మల్టీ మోడల్ కావచ్చు, ఈ ఆప్షన్స్ అన్నిటినీ వీళ్ళు క్లింగ్ 3.0లో అయితే సాల్వ్ చేయబోతున్నారు. ఈ వీడియోకి సంబంధించి మీరు తర్వాత క్లింగ్ 3.0ని ఫ్రీగా ఎట్లా యాక్సెస్ చేయాలో నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వెబ్సైట్ని కనుక మీరు ట్రై చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో మీకు మెయిన్గా 2 లింక్స్ ఇస్తాను. ఒకటి క్లింగ్ 3.0 ఎట్లా ఉండబోతోంది, అండ్ దాంతోపాటు Hixfield.aiని మీరు ట్రై చేయాలనుకుంటే కింద లింక్ను ట్రై చేయండి. కింద లింక్ను ట్రై చేసేసి మీరు మంచి మంచి ఏఐ వీడియోస్ని అయితే జనరేట్ చేసుకోండి.